ఈ 30వ వేడుకకు రావటం అన్నది అది నాకు బాధ్యత. ఏంటి బాబా ఆలోచిస్తున్నావు? ఇంతకాలం నీ భార్య తప్పు చేసిందని నేను మొత్తుకుంటుంటే సాక్ష్యాలు లేవని కాలు కాలిన పిల్లిలాగా తిరుగుతున్నావు కదా. రా, ఇక్కడ నీ భార్య తన బిడ్డ తండ్రితోనే ఉంది. త్వరగా రా, లేట్ అయిపోతే ఛాన్స్ మిస్ అయిపోతావు. సమాధానం చెప్పండి. నా స్నేహితురాలి చేత నన్ను ఇంట్లోంచి గెంటించారే, అంత తప్పు పాపం అది నేను ఏం చేశాం? జరిగిన దానికి క్షమించండి. ఆ రోజు సంధ్య అలా ప్రవర్తించి మిమ్మల్ని పంపించేస్తుంటే మీరెంత బాధపడ్డారో శ్రీజ నాతో చెప్పిందండి. మా పరిస్థితులు తొందరలోనే చక్కదిద్దుకుంటాం. మీరు సంధ్యతో దూరంగా ఉంటున్నారని అధైర్యపడద్దు, అన్నీ సర్దుకుంటాయండి. అసలు మీకేం జరిగిందండి? చాలా ముఖ్యమైన విషయం అని వచ్చారంటే, అంతకుముందు రాజేష్ గారు కూడా అలానే వచ్చారు. అసలు ఏమైంది? నేను ఏది చెప్పుకోలేని, ఎటో తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నానండి. గుళ్ళో జంట పావురాల్లా వీళ్ళిద్దరూ బాగానే ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. కొసర మొగుడుతో బాగానే కులుకుతుంది, కానీ అసలు మొగుడేంటి ఇంకా రావట్లేదు? అదిగో వచ్చాడు మొగుడు. నీకుంటుంది. రా బాబా త్వరగా. అదిగో నీ భార్య తన బాయ్ ఫ్రెండ్. చూసావా బరి తెగించి గుళ్ళో ఎలా కలిసి మాట్లాడుతున్నారో? ఇప్పటి వరకు నేను చూడలేక నా కడుపు తరుక్కుపోయింది బావా. నాకు తెలుసు నీ రక్తం మరిగిపోతుందని. నువ్వింట్లో అంత బాధపడుతుంటే తను కూడా చూసిందిగా. తను చాలా బాధపడుతున్నట్టు నటించింది బావా. నువ్విచ్చిన డెడ్ లైన్ దగ్గర పడుతుందనే భయం కూడా లేకుండా వాళ్ళిద్దరొచ్చి కలుసుకున్నారు. ఉన్న బిడ్డ చాలదన్నట్టు కొత్త బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్నట్టున్నారు. లేకపోతే బిడ్డ గురించి రహస్యం ఎలాగో తెలిసిపోయింది కాబట్టి ఇద్దరూ లేచిపోదామని ప్లాన్ చేస్తున్నట్టున్నారు. నువ్వింకా ఇలాగే చూస్తూ ఊరుకుంటే వింధ్య ఇంటి పేరు ఆ శ్రీకర్ ఇంటి పేరుగా మారిపోతుంది కూడా. వెళ్ళు బావా, వెళ్ళి నిలది. ఆ చెంప ఈ చెంప పగలగొట్టు. వెళ్ళు బావా, వెళ్ళు. ఏమీ కంగారు పడద్దు. ఓపిగ్గా ఉంటే అన్నీ నార్మల్ అవుతాయి. అందరం హ్యాపీగా ఉండొచ్చు. అందరూనా? మీ ఇద్దరైనా హ్యాపీగా కలిసి ఉండేది.
మీరేంటండి ఇక్కడ ఎప్పుడొచ్చారు? అది నేను అడగాలి. నువ్వేంటిక్కడ? ఎందుకొచ్చావు? వీణ్ణి కలవడానికా? ఏంటండి మీరు అంటున్న మాట? నటించకు వింధ్యా. ఇంక చాలు. నీ నాటకాలు తెలుసుకోలేనంత వెదవనేం కాదు. ఏంటి రాజేష్ గారు అలా మాట్లాడుతున్నారు? మీ గుళ్ళో మామూలుగా కలిసి మాట్లాడుకుంటున్నాం. ఆహా, క్యాజువల్గా గుడిలో కలిశారా? మరి సీక్రెట్గా ఎక్కడ కలుస్తున్నారు? రాజేష్ గారు మరేంటి? అయినా అంత మంచి భార్య సంధ్య ఉండగా నా భార్య పైన కన్నేస్తావా? ఆ విషయం తనకి తెలిస్తే భరించగలదా? వింధ్య గారు ఏంటిది? మీరేం మాట్లాడరేంటి? తప్పు చేసి దొరికేసింది, ఇంకేం మాట్లాడుతుంది? ఈరోజు మీకేమైందండి? ఇంత అనుమానం మనసులో పెట్టుకున్నారా? అనుమానం కాదు, నిజం. మీ ఇద్దరికీ ఉన్న అక్రమ సంబంధం నిజం. రాజేష్ గారు ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నారు. మీ దగ్గర ఏం ఆధారాలు సాక్ష్యాలు ఉన్నాయని ఇలా మాట్లాడుతున్నారు? సాక్ష్యం ఉంది. పాప 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 ఏంటండి? అవును, ఈ శ్రీకర్ పోలికలతో నీ కడుపున పుట్టిన ఆ బిడ్డే సాక్ష్యం. పాప పాప మీ పాప నా పోలికలతో ఉందా? మా పాప కాదు, మీ పాప. నీకు వింధ్యకి పుట్టింది. ఇంక నటించకు. మీ ఇద్దరిని అంత తేలిగ్గా వదలను. ఏమండి, అది కాదండి. ఛీ, మాట్లాడకు. తాళి కట్టిన భర్త ఉండగా వేరే మగాడితో పడుకొని బిడ్డని కంటావా? అది నా బిడ్డని నమ్మిస్తావా? నువ్వసలు ఆడదానివేనా? అది కాదండి. బావా, ఏంటి బావా అంత పరధ్యానంగా ఏం ఆలోచిస్తున్నావు? ముందెళ్ళి వాళ్ళ 4 పీకి వాళ్ళ భాగవతం అందరి ముందు బయట పెట్టాల్సింది పోయి ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? వింధ్య గారు పదండి వెళ్దాం. బావా బావా వాళ్ళు వెళ్ళిపోతున్నారు బావా. వద్దు, బావా వదిలే. వదిలేయాలా? బావా నీకేమైనా మతిపోయిందా? ఎదురుగా దొరికిన వాళ్ళని వదిలేస్తావా? ఇక్కడేం గొడవద్దు. దీన్ని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. అది కాదు బావా, వాళ్ళు అసలు. చెప్పాను కదా, కామ్గా ఉండు. బావా ఛీ, నువ్వు ఉండాల్సిన నీ భార్య పక్కన శ్రీకర్ ఉన్నాడు. చిలక గోరింకల్లా ఆనందంగా తిరుగుతున్నారు. నువ్వు మాత్రం ఇలానే చూస్తూ ఉండు, ఏమి చేయకు. ఛ!
కళ్ళు సేమ్ టు సేమ్ ఎగ్జాక్ట్ కాపీ లాగా ఉన్నాయి చూడు. ఒక భర్తగా భార్య గురించి అన్నీ తెలుసుకుంటే మీ ఫ్యూచర్కి పాప ఫ్యూచర్కి చాలా మంచిది బావా. అసలు నీ భార్య అలా చేయడానికి నువ్వు ఒక కారణమేమోనని నాకే అనిపిస్తోంది. బా, నాకు ఈ ఆలోచనలతో తల పగిలిపోయేలా ఉంది. అమ్మకి చెప్పిన టైంకి వింధ్య చేసింది ఏంటో అని అందరి ముందు ప్రూవ్ చేయాలి. అలా చెయ్యాలి అంటే సంధ్యతో మాట్లాడాలి. తనకి తెలుసుకునే హక్కు ఉంది. నా భార్య కాబట్టి నేను ఏ నిర్ణయం తీసుకోకపోవడం ఓకే, కానీ సంధ్య తన ప్రాణ స్నేహితురాలే తన భర్తతో సంబంధం పెట్టుకుందంటే తను ఎలా అనుకుంటుంది? నాకు ఎలాంటి సలహాలిస్తుంది? నెక్స్ట్ ఏం చెయ్యాలో ఏం క్లారిటీ లేదు. సంధ్యకి ఫోన్ చేయనా? కానీ తనకి ఇంట్లో ఫోన్ మాట్లాడడానికి అవకాశం లేదనుకుంటా. అలా అని వదిలేలేం కదా. ఇది నా జీవితానికి సంధ్య జీవితానికి సంబంధించింది. మేము దీని గురించి తేల్చుకోవాలి. తనకి బాధ్యత ఉందిగా. దీన్ని మించిన కష్టం ఏముంటుంది ఇంట్లో? పాపం వింధ్య మరీ చెప్పింది. రాజేష్ గారితో మాట్లాడి అసలు గొడవకి కారణమేంటో తెలుసుకోమంది. అప్పటికే మొన్న రాజేష్ గారిని కలవడానికి వెళ్తే ఇలాగా అత్తయ్య వాళ్ళు వచ్చేశారు. ఇటు వీళ్ళకి నిజం చెప్పలేక అటు వాళ్ళని కలవలేక చాలా ఇబ్బందిగా ఉంది. వదినా, రాజేష్ అన్నయ్య ఫోన్ చేశాడు. ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదేమో. అదేం పర్లేదు వదినా, నేను చూసుకుంటాను కదా. ముందు నువ్వు మాట్లాడు. వద్దు శ్రీజ, నువ్వు అర్థం చేసుకో. అయ్యో వదినా, మాట్లాడమని చెప్తున్నాను కదా, మాట్లాడు. హలో సంధ్య గారు, మీతో అర్జెంటుగా మాట్లాడాలి. రాజేష్ గారు, నాకు ఇంట్లో పరిస్థితులు బాగోలేదు. ఈ టైంలో నేను మీతో మాట్లాడలేను. అలా అనకండి. ఇది మీకు తెలియాల్సిన విషయం. ఒక డెసిషన్ తీసుకున్నాను. దాని గురించి మీతో మాట్లాడాలి. నేను కూడా మీతో ఒక 2 విషయాలు మాట్లాడాలి. కానీ ఇప్పుడు కాదు, టైం దొరకాలి, అప్పుడు మాట్లాడతాను. ఏంటండి ఇంట్లో పరిస్థితులు? ఇంట్లో వాళ్ళంటారు. ఇది మన ఇంట్లో వాళ్ళకి, మన ఇంటి గౌరవానికి సంబంధించినదే. ఒక్కసారి రండి, రేపు ఉదయం కలుద్దాం. రాజేష్ గారు, నేను చెప్పేది వినండి. ఎందుకు రారండి? అసలు ఏంటి మీ ప్రాబ్లం? అసలు మీ ప్రాబ్లం ఏంటి? వింధ్య, వింధ్యే నా ప్రాబ్లం. మరి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మీరేనండి, మీరే నా ప్రాబ్లం. అది మీకెలా చెప్పాలి? ఏం లేదండి, అవన్నీ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు నేను మీకు డీటెయిల్డ్గా చెప్తాను. ప్రస్తుతానికి నేను కలవలేను. కలవాలి, రావాలి మీరు. రేపు ఉదయం మీరు రాకపోతే నేను ఒక నిర్ణయం ఆల్రెడీ తీసేసుకున్నాను. అదే చేసేస్తాను. ఏంటా నిర్ణయం? నేను మీ ఫ్రెండ్ వింధ్యకి విడాకులు ఇచ్చేస్తాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజం, నిజం మాట్లాడుతున్నాను. రేపు మీరు వచ్చినా రాకపోయినా
నా నిర్ణయం మారదు. కానీ మీరొస్తే నాకు తెలిసింది నేను ఆలోచించేది ఎంతవరకు కరెక్టో మీరు చెప్తారని. అంతే. హలో, కంగారు పడి ఏ నిర్ణయాలు తీసుకోకండి. నేను వీలు కుదరగానే వచ్చి మీ ఇద్దరితోనూ మాట్లాడతాను. అంతవరకు ఆగండి. నేను మా ఇంట్లో ఇచ్చిన టైము అయిపోయింది. మా అమ్మపై ప్రమాణం చేశాను 2 రోజుల్లో చెప్తానని. ఆ టైం కూడా అయిపోయింది. మీరు రేపు ఉదయం 10 గంటలకు రాగలిగితే నేను 11 గంటలకి మా ఇంట్లో చెప్పాలి. రాజేష్ గారు, ప్లీజ్ అలా ఏం చెయ్యకండి. పాపమండి అది. మీరంటే చాలా ఇష్టం దానికి. మీకు ఎవరో ఏదో తప్పుగా చెప్పినట్టున్నారు. కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి ప్లీజ్. మీరిలా అంటున్నారని తెలిస్తే వింధ్య గుండె ముక్కలైపోతుందండి. వింధ్య చేసిన పనికి నా గుండె ఎప్పుడో చీలిపోయింది సంధ్య గారు. అలా కాదండి. మీరు ఏం మాట్లాడాలన్నా రేపు ఉదయం వచ్చి కలవండి. హలో రాజేష్ గారు, హలో. అయ్యో, ఏమైంది? ఏం చెప్పను. నా కళ్ళ ముందే వింధ్య జీవితం నాశనమైపోతూ ఉంటే చూస్తూ ఉన్నానే తప్ప నేనేమీ చెయ్యలేకపోతున్నాను. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళగలను, ఎలా వెళ్ళగలను? కానీ వెళ్ళకపోతే ఆయన అన్నంత పని చేసేలా ఉన్నారు. అదే గనక జరిగితే ఆయన్నే నమ్ముకున్న దాని జీవితం చాలా అన్యాయం అయిపోతుంది. కానీ ఏం చేయగలను, ఎలా ఆపగలను? నాకేమీ తోచట్లేదు. దీన్ని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. జస్ట్ మిస్. గుడిలోని ఆ వింధ్యకి బావకి విడాకులైపోతాయి అనుకున్నాను. బావ భార్గవరాముళ్ళ విజృంభించకుండా సీతారాముళ్లాగా శాంతియుతంగా ఇక్కడేం గొడవద్దు, నేను చూసుకుంటానని వదిలేశాడు. చూద్దాం ఏం చేస్తాడు. వాళ్ళిద్దరి మధ్య ఏముందో నిజంగా నాకు తెలియదు. కానీ నా గుట్టేమో వాళ్ళ బ్యాట్టేమో కానీ నా కంటపడ్డారు. పెట్రోల్ పోసి అగ్గి పెట్టమని బావ చేతికిచ్చాను. రేపు తెల్లారాక ఎప్పుడు ఫైర్ చేస్తాడో తెలీదు. కానీ దెబ్బకు వింధ్య జీవితం భూమని తగలబడిపోద్ది. ముద్దుల కొడలు చేసిన పని గురించి తెలిస్తే మా అత్తయ్య చెండశాసనురాలైపోద్ది. దాన్ని చీల్చి చెండాడి ఇంట్లోంచి మెడ పట్టుకుని బయటికి కూడా గెంటుతుంది. ఆ తర్వాత ఎవ్వరెన్ని చెప్పినా వినకుండా బావకి నాకు పెళ్లి చేస్తుంది. ఆహ నా పెళ్ళి అంట, ఓహో నా పెళ్ళి అంట, ఆహ నా పెళ్ళంట, ఓహో నా పెళ్ళంట, నీకు నాకు పెళ్ళంట, టామ్ టామ్ టామ్. మావయ్య, మీరింకా నిద్రపోలేదా? ఇక్కడేం చేస్తున్నారు? నువ్వేం చేస్తున్నావు? ఏంటి కుప్పిగంతులు? ఇంట్లో అందరూ రేపేం జరుగుతుందో అనే టెన్షన్లో ఉంటే నువ్వేంటి ఇంత ఆనందంగా ఉన్నావు? అయ్యో అదేం లేదు మావయ్య. మా ఇంట్లో వచ్చే సమస్యలన్నింటికీ కారణం నువ్వైతే కాదు కదా? మావయ్య, నేనెందుకు కారణం అవుతాను? చూడు, నీ గురించి నాకు బాగా తెలుసు. నా కోడలతో వాడు మాట్లాడక చాలా రోజులైంది. అమ్మ మీద ఒట్టు వేసి చెప్పకుండా రేపు చెప్తానన్నాడు. వాడు ఇన్ని రోజులు డిస్టర్బ్ అవడానికి కారణం, వాడు బాధపడటానికి కారణం నువ్వైతే మాత్రం నిన్ను ఊరికే వదలను. అయ్యో అదేం లేదు మావయ్య. అయినా వాళ్ళిద్దరు భార్యాభర్తల మధ్య ఏముందో వింధ్య ఏం చేసిందో? అదే బావంటున్నాడు కదా, అలా ఏం జరిగిందో నాకేం తెలుస్తుంది అంటున్నాను. చూడు, వింధ్య నా కోడలు కాదు, తను కూతురు లాంటిది. రాజేష్ ఎంత ముఖ్యమో వింధ్య కూడా నాకు అంతే ముఖ్యం. వాళ్ల కాపురంలో ఏదైనా చిచ్చు మొదలైందో, అది పెట్టింది నువ్వేనని తెలిసిందో నిన్ను మామూలుగా విడిచిపెట్టను, చంపి పారేస్తాను. చాచా, నేనెందుకు అలా చేస్తాను మావయ్య? తనను అలా చూడలేకే హెల్ప్ చేద్దామని నేనే ఏం జరిగిందో చెప్పమని బావని అడిగితే
నాపై కూడా సీరియస్ అయ్యాడు. బావ ఏం చేస్తాడో ఏంటోనని అత్తయ్యలాగా నాకు టెన్షన్గానే ఉంది మావయ్య. ఏ గొడవలు జరగకూడదని గుడికెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని వచ్చాను. అలాంటిది నా మీదే మీరు డౌట్ పడుతున్నారా? మావయ్య, ఒక మాట చెప్పనా? ఏంటి? బావ అంత బాధపడుతున్నాడంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. వింధ్య గురించి ఏదో తెలిసే ఉంటుంది. మీరెప్పుడు మీ కోడలి వైపు నుంచే కాకుండా కొడుకు వైపు నుంచి కూడా ఆలోచిస్తే ఏమైనా... ఆపుతావా? ఏం ఆలోచించాలో ఎలా ఆలోచించాలో నువ్వు నాకు నేర్పాల్సిన అవసరం లేదు. నీ స్మార్ట్ తెలివితేటలో మీ అత్త బావల దగ్గర చూపించు, నా దగ్గర కాదు. నా కోడలు కంట్లో కన్నీళ్లకు ఏమాత్రం నువ్వు కారణమని తెలిసినా వాణి రాజేష్లే కాదు, ఇంకెవ్వరూ నిన్ను నా నుంచి కాపాడలేరు. సో జాగ్రత్తగా ఉండు. మావయ్య ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? మా బావ వింధ్య సంగతి తెలిచేలోగా ఈయన నా సంగతి తెలిచేలా ఉన్నాడే. ఇంతకీ భార్య బాధితుడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, అసలు రేపేం చేస్తాడో? ఛా! వదినా, ఏంటింకా ఆలోచిస్తున్నావు? రాజేష్ అన్నయ్య వింధ్యావతిని గురించి మాట్లాడాలి రమ్మనంటే నువ్వు వెళ్లకుండా ఎందుకు ఆగుతున్నావు? వెళ్తే ఏం చెప్తాడో మనకి తెలుస్తుంది కదా. వెళ్తే ఏం చెప్తారో తెలియదు గాని వెళ్ళకపోతే మాత్రం నేను మీ ఫ్రెండ్ వింధ్యకి విడాకులు ఇచ్చేస్తాను. ఏంటి? వింధ్యావతినికి విడాకులిస్తానంటున్నాడా? ఈరోజు శ్రావణ శుక్రవారం, ఇంట్లో పూజ జరగకుండా ఎవరు బయటకు వెళ్ళకూడదండి. నా కాళ్ళు ముట్టుకోవడానికి కూడా అర్హత లేదు నీకు. ప్లీజ్ అండి, పూజ అయిన తర్వాత వెళ్దాం కానండి. ఆగండి, ఏమండి? ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా